అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రభాకర్ తల్లాప్రగడ గారు రచించిన 3 బెడ్రూమ్ల హాలు కిచెన్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అప్పారావు ఈ మధ్యనే 3 బెడ్రూమ్ హాలు కిచెను ఇండిపెండెంట్ హౌస్ కట్టాడు. 2000 చదరపడుగుల కార్పెట్ ఏరియా, కళ్ళు తిరిగే ఇంటీరియర్ డెకరేషన్, చుట్టూరా ఎత్తైన పెద్ద గేటు, కార్ పార్కింగ్ తో పాటు చుట్టూ పచ్చని చెట్ల మధ్య అప్పారావు ఇల్లు బయట వాళ్లకు దోబూచులాడుతూ కనబడుతూ ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన శాఖలో అతి కీలకమైన ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. కాంట్రాక్టర్ల పనులకు, బిల్లులకు సంబంధించిన ఫైల్స్ గురించి అనుకూల సంకేతాలిచ్చే తన క్రింద పనిచేసే 2 నమ్మకమైన గుమస్తాల సహకారంతో తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఫైల్స్ మీద సంతకాలు పెట్టే బాస్ అండదండలతో ఏదో కొద్దిగా కూడబెట్టాడు అప్పారావు. ఇదే కంటికింపుగా ఉంది మిగతా స్టాఫ్ కి. అందుకే ఆఫీస్లో స్టాఫ్ ఎవరిని పిలవకుండా తన క్రింద పనిచేసే గుమస్తాలను, తన బాస్ ని మాత్రమే పిలిచి గృహప్రవేశాన్ని గుట్టుగా కానిచ్చేశాడు. వాళ్ళొచ్చినా తనని ఏమని కామెంట్ చేస్తారు? ఎంతైనా వాళ్ల మధ్య ఉన్నది మ్యూచువల్ అండర్స్టాండింగ్ కదా. ఆనక మిగతా స్టాఫ్ అందరికీ లంచ్ పార్టీ ఇచ్చేసి హమ్మయ్య అనుకున్నాడు అప్పారావు. ఒకరోజు బాస్ పిలిచి, అప్పారావు ఎంతైందయ్యా మొత్తం ఇంటికి అని అడిగాడు. సూటిగా చెప్పకుండా, బ్యాంక్ లోను 20 లక్షలు తీసుకున్న సంగతి మీకు తెలుసు కదా సార్, మిగతా 20 మా వాళ్ల దగ్గర అక్కడ ఇక్కడ తీసుకుని మేనేజ్ చేశాను అన్నాడు అప్పారావు. బాస్ చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వుకు అర్థం అప్పారావుకి తెలుసు. అప్పారావు చెప్పిన ఫిగర్ పచ్చి అబద్ధమని బాస్ కి తెలుసు. అంతకు పూర్వం 2 ఏళ్ల క్రితం బాస్ జూబ్లీహిల్స్ లో 2 కోట్లతో చిన్న కుటీరం లాంటిది కట్టాడు. అప్పుడు బాస్ ని అడిగినప్పుడు 60-70 లక్షలైందని చెప్పినప్పుడు అప్పారావు ఇలానే నవ్వాడు. ఇలాంటి విషయంలో ఒకరికొకరు బయటపడకూడదు కదా. ఏమైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కి అసలైన అర్థం ఏ గవర్నమెంట్ ఆఫీస్లో అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు ఎవరిని అడిగినా చెబుతారు. రాత్రి 7 అయింది. కాలింగ్ బెల్ మ్రోగగానే తలుపులు తెరిచిన అప్పారావుకి తన ఆఫీసులో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ రాజు నిండైన క్యారీ బ్యాగ్ తో కనిపించాడు. రాజు తన ఆఫీస్లోనే వేరే సెక్షన్ లో పనిచేస్తూ తన సెక్షన్ కి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ మీద నిన్ననే జాయిన్ అయ్యాడు. అతను తనని ప్రసన్నం చేసుకోవడానికి వచ్చాడని అప్పారావు గ్రహించాడు. రాజు, రా రా, ఏమిటిలా వచ్చావు అంటూ తలుపులు తీసి లోపలికి ఆహ్వానించాడు. రాజు వినమ్రంగా వంగి వంగి లోపలికి వచ్చి అప్పారావుకి షేక్ హ్యాండ్ ఇచ్చి తన చేతిలోని నిండైన క్యారీ బ్యాగ్ ను టీపాయ్ మీద పెట్టాడు. ఆ క్యారీ బ్యాగ్ నిండా స్వీట్స్ ఉండటం చూసిన అప్పారావు, ఏమిటోయ్ రాజు ఇదంతా, ఇవన్నీ ఎందుకు? ఇలాంటివి నాకు నచ్చవని నీకు తెలుసు కదా అంటూ ఆ నిండైన క్యారీ బ్యాగ్ ను టీపాయ్ మీద నుంచి తీసి క్రింది అరలో పెట్టాడు. అబ్బే ఏమీ లేదు సార్, దేవాలయానికి వెళ్లినా పెద్దవాళ్ల దగ్గరికి వెళ్లినా రిక్తహస్తాలతో వెళ్లకూడదని స్వర్గంలో ఉన్న మా అమ్మ చెబుతూ ఉండేది, అందుకే నా తృప్తి కొద్దీ అంటూ నసిగాడు రాజు. అప్పారావు ముఖం చాటంత అయింది. రాజు, నువ్వు మా ఇల్లు చూడలేదు కదూ, లోపలికి రా చూద్దువు గాని అని భుజం మీద చెయ్యేసి లోపలికి తీసుకెళ్లాడు. హాలు కిచెను అంతా చూపించాడు. తన బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. రాజు ఆ బెడ్రూమ్ ని తేరిపారా చూస్తుంటే, మిగతా 2 బెడ్రూమ్లు కూడా ఇలానే ఉంటాయోయ్ అంటూ హాల్లోకి తీసుకొచ్చాడు. ఎలా ఉందోయ్ రాజు, మా 3 బెడ్రూమ్ల హాలు కిచెను ఇండిపెండెంట్ హౌస్ అని అడిగాడు అప్పారావు. ₹1 కోటి పెట్టి ఇల్లు కడితే బాగుండక చస్తుందా అని లోపల అనుకున్న మాటలు బయటకొచ్చేశాయి రాజుకి. ఏంటన్నావు రాజు అన్న అప్పారావు మాటలకు రాజు తేరుకొని, మీ టేస్ట్ సూపర్ బండి, మామూలా సార్, ఇంటీరియర్స్ మరీ అదుర్స్ అంటూ పొగిడాడు. అప్పారావు ముఖం హాల్లో ఉన్న ఖరీదైన షాన్లేయర్స్ కన్నా వెలిగిపోయింది. హమ్మయ్య, నేను అనుకున్న మాటలు ఈయనకి వినపడలేదు, థ్యాంక్ గాడ్ అనుకున్నాడు లోపలే రాజు. హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చోగానే అప్పారావు, రాజు నువ్వు నిన్ననే సెక్షన్లో జాయిన్ అయ్యావు కదా, మనమందరం కలిసి అండర్స్టాండింగ్ తో పని చేసుకోవాలోయ్. ఆ ఫ్లైఓవర్ కు సంబంధించిన వర్క్ ని అలాట్ చేయమని సూపరింటెండెంట్ కి చెబుతాను అంటూ వరమిచ్చేశాడు అప్పారావు. థ్యాంక్స్ సార్, ఇక నేను వెళ్తాను. అదేమిటి, కాఫీ టీ లాంటివి ఏమీ తాగకుండా ఎలా వెళ్తావు అంటూ లోపలికి చూశాడు అప్పారావు. అలాంటి వాతావరణం కనుచూపు మేరలో ఏమీ కనబడలేదు. అప్పటికే రాత్రి 8 అయ్యింది. హరిహరాదులు వచ్చినా ఆ టైంలో అప్పారావు భార్య గది నుంచి బయటకు రాదని తెలిసినా ఏదో మాట వరుసకు ఆఫర్ చెయ్యాలి కదా అని నోరు జారాడు. ఏమీ లేదు రాజు, ఈ టైంలో తెలుగు సీరియల్స్ చూస్తుంది, అందుకే బిజీగా ఉంది అంటూ సంజాయిషీగా చెప్పాడు. పర్వాలేదులేండి, అయినా మనం హాల్లో కూర్చుంటే మేడం సీరియల్స్ ఎలా చూస్తారు అంటూ లేచాడు రాజు. పర్వాలేదు రాజు, ఇలాంటి ఇబ్బందులు వస్తాయనే
3 బెడ్రూమ్స్ లో 3 ప్లాస్మా టీవీలు పెట్టేశాను. ఇది గెస్ట్ల గురించి. అయినా మేమెవ్వరం హాల్లో టీవీ చూడం. మనం టీవీ చూస్తూ కూర్చుంటే గెస్ట్లకు బావుండదు, మనకు బావుండదు. అసలు టీవీ రిమోట్ గురించి దెబ్బలాటలు, వాదనలు ఉండవు. ఎలా ఉంది నా అరేంజ్మెంట్ అంటూ ఏదో ఘనకార్యం చేసినట్లు రాజు ముఖంలోకి చూశాడు అప్పారావు. ఫెంటాస్టిక్ ఐడియా సార్ అంటూ గుమ్మం దగ్గరికి నడిచాడు రాజు. గుమ్మం దాకా వెళ్లి సాగనంపి లోపలికొచ్చి తలుపేసుకున్నాడు అప్పారావు. హాల్లోని వాల్ క్లాక్ వైపు చూసిన అప్పారావుకి 8:30 కావడం చూసి ఆవిడిగా హాల్లోని ఫ్యాన్స్, లైట్స్ ఆఫ్ చేశాడు. ఇష్టమైన IPL 2020 క్రికెట్ మ్యాచ్ మొదలై అరగంట అయింది. మిగతా 2 బెడ్రూమ్ల వైపు చూశాడు. అప్పటికే అప్పారావు భార్య తెలుగు సీరియల్లో లీనమైపోయి ఉంటుంది. 2-3 సీరియల్స్, 2 రియాలిటీ షోలు చూసి 10 గంటలకు బయటకొస్తుంది. రాత్రికి కావలసిన వంట కూడా పొద్దున్నే ఉడకేసి టేబుల్ మీద పెట్టేస్తుంది. ఇక అప్పారావు కొడుకు కాలేజ్ నుంచి రాగానే షూస్ విప్పేసి ఫ్రెష్ అవ్వకుండానే రూంలోకి దూరి తలుపేసుకుంటాడు. ఆకలేస్తేనే బయటకొస్తాడు. సాధ్యమైనంత వరకు పిజ్జాలు, బర్గర్లు బయట లాగించేసి ఈ సౌండ్ మ్యూజిక్ వింటూ పూనకం వచ్చినట్లు ఊగిపోతూ ఉంటాడని అప్పారావుకి తెలుసు. కిచెన్ లో కూడా లైట్స్ తీసేసి ఫ్రిడ్జ్ లోంచి 2 వాటర్ బాటిల్స్ తీసుకుని తన రూంలోకి దూరి క్రికెట్ మ్యాచ్ లో లీనమయ్యాడు. క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా మధ్య మధ్యలో ఏవో చప్పుళ్లు రావటం గ్రహించాడు. అవి తన కొడుకు రూమ్ నుంచి వచ్చే సౌండ్ సిస్టమ్ నుంచి వచ్చే డ్రమ్స్ చప్పుళ్లగానో, లేక తన భార్య చూసే తెలుగు సీరియల్ 670 ఎపిసోడ్లోని అత్తాకోడళ్ల హావభావాలకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లను సరిపెట్టుకున్నాడు. 3 బెడ్రూమ్ల హాలుకిచ్చిన ఓనరైన అప్పారావు. 10 గంటల సమయంలో క్రికెట్ మ్యాచ్ ఫస్ట్ సెషన్ అవగానే బయటకొచ్చాడు అప్పారావు. హాల్లో, కిచెన్లో లైట్లు వెలుగుతున్నాయి. ఫ్యాన్లు కూడా స్పీడ్గా తిరుగుతున్నాయి. హాల్లో షాండ్లియర్స్ కూడా దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అప్పారావు మిగతా బెడ్రూమ్ల వైపు చూశాడు. అవి ఇంకా తెరుచుకోలేదు. ఒకంత ఆశ్చర్యానికి గురై హాలు ముందుకొచ్చిన అప్పారావు షాక్ అయ్యాడు. హాల్లో పెట్టిన 39 అంగుళాల ప్లాస్మా టీవీ, DVD ప్లేయర్ కనబడలేదు. టీపాయ్ మీద మర్చిపోయిన తన బ్లాక్ బెర్రీ మొబైల్, రాజు తెచ్చిన నిండైన స్వీట్స్ క్యారియర్ బ్యాగు కింద అరలో కనబడలేదు. వీధి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. తన భార్య, కొడుకుల గది తలుపులు బాదాడు. ఒక్కసారిగా తలుపులు తెరిచిన అప్పారావు భార్య, ఏమిటండి, ఏమైంది? ఒక్క 10 నిమిషాలు ఆగలేరా? అయినా పొద్దున చేసినవన్నీ డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి కదా, ఓవెన్లో పెట్టి వేడి చేసుకుని తినలేరు అంటూ హూంకరించింది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఊగిపోతూ తలుపులు తీసిన అప్పారావు కొడుకు కూడా ఇంచుమించు అదే ధోరణిలో చూశాడు. జరిగిన సంగతి చెప్పగానే అప్పారావు భార్య ముచ్చటగా 3 లక్షలతో చేయించిన ఆల్ట్రా మోడర్న్ మాడ్యులర్ కిచెన్లోకి పరిగెత్తింది. కిచెన్ క్యాబినెట్ తలుపులు నోళ్లు వెళ్లబెట్టుకుని ఉన్నాయి. వాటిలో ఉంచిన వెండి కంచాలు, గ్లాసులు, చెంచాలు ఏవీ కనపడలేదు. అనుమానంతో పూజ రూంలోకి చూసి అక్కడ చిన్న బాక్స్ కనబడకపోవడంతో అయ్యో అయ్యో అంటూ హిస్టారిక్ గా అయిపోయింది. రోజు సాయంత్రం అప్పారావు భార్యకి ఫ్రెష్ గా తయారై టీవీ సీరియల్స్ కి రెడీ కావటం అలవాటు. స్నానం చేసే ముందు తన నగలను, గాజులను అన్ని పూజ రూంలో చిన్న బాక్స్ లో వేసి బాత్రూంకి వెళుతుంది. ఆ రోజు సీరియల్ మొదలైందన్న హడావిడిలో వాటిని మర్చిపోయింది. ఒరే, పోలీసులకు ఫోన్ చేయి అంటూ కొడుక్కి చెప్పాడు. డాడీ, కాలేజ్ నుంచి రాగానే నా ల్యాప్టాప్ బ్యాగ్, నా మొబైలు డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. అవి కూడా కనపడటం లేదు. బిక్కమొహం పెట్టాడు అప్పారావు కొడుకు. వేసేది లేక ముందరి గదిలో పెద్ద దిక్కుగా పడుండే దుమ్ము కొట్టుకుపోయిన ల్యాండ్ లైన్ ఫోన్ దగ్గరికి వెళ్లిన అప్పారావుకి అదీ కనబడలేదు. ఇప్పుడిప్పుడే అప్పారావుకి ఏదో లేలగా గోచరిస్తున్నట్లుగా కనబడుతోంది. రాజు వెళ్లగానే తలుపులెత్తే వేశాడు గాని గడియ పెట్టడం మర్చిపోయాడు. అప్పుడప్పుడు తన రూంలోకి వచ్చే చప్పుళ్లను అపార్థం చేసుకున్నాడు. ఎత్తుకుని వెళ్లటానికి వీలులేని సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ లాంటివి తప్ప మిగతా చేతికందనివన్నీ గంటలో లైట్లు, ఫ్యాన్లు వేసుకుని మరీ దోచేశారు దొంగలు. చెప్పులేనో వేసుకోకుండా జారిపోతున్న లుంగీని పైకెగదీసుకుంటూ పోలీసులకు ఫోన్ చేద్దామని తమ రోడ్డు కవతల ఉన్న ఇంట్లోకి పరిగెత్తాడు 3 బెడ్రూమ్లు, హాలు, కిచెన్ ఇండిపెండెంట్ హౌస్ ఓనరైన అప్పారావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.